మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన డిజైన్స్ కోసం సంప్రదించండి ఉమా ఫ్యాషన్ బుటిక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బుటిక్. ఈరోజు వీడియోలో ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేస్తామో చూపిస్తున్నాను. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనం కాజా పట్టి వేయడానికి 4 ఇంచెస్ క్లాత్ అయితే వెడల్పు అయితే తీసుకోవాలి. ఇంక ఇట్లా స్ట్రైట్ వచ్చేసి మనకు కాజా పట్టి ఎంత ఉందో దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ అయితే తీసుకోవాలి. అదే సైజుని లైనింగ్ కూడా కట్ చేసుకొని డబల్ అయితే ఇట్లా మేము చూపించిన విధంగా ఇలా పెట్టుకునేసి స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఆ క్లాత్ని అయితే కనుక ఇట్లా బ్లౌజ్ కాజా పట్టి ఎక్కడ వేయాలో అక్కడ దాని పైన సైడ్ నుంచి ఇట్లా పెట్టుకొని ఒక పాదం లెవెల్ అయితే స్టిచ్ చేసేసుకోండి. తర్వాత దాన్ని హాఫ్కి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా హాఫ్ ఇట్లా పైన సైడ్కి అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని తిప్పేసేయాలి. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత అట్లా ఫోల్డ్ చేస్తే మనకు స్టిచ్చెస్ ఎక్కడ కనపడకుండా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇట్లా మళ్ళీ కిందకి ఇట్లా తిప్పేసుకొని నీట్గా తిప్పేసుకున్న తర్వాత ఇట్లా స్టిచ్ చేసేస్తే ఇదైతే ఫోల్డింగ్లో మనకు ఎక్కడ స్టిచ్ ఒక స్టిచ్ మాత్రమే కనపడుతుంది. ఇట్లా చేసుకుంటే కాజా పట్టి అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఉక్స్ పట్టి అండి. ఉక్స్ పట్టికి కూడా మనకు పట్టి అయితే ఎంత ఉందో దానికన్నా 2 ఇంచెస్ అయితే అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలి మనకు స్టిచ్చింగ్ కోసము. ఇంకా వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ చేసుకుంటే సరిపోతుంది. మాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది అనేసి జాయింట్స్ అయితే చేస్తున్నాము. కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి. మీకు కనుక పెద్ద పీస్ ఉంటే కనుక పెద్దది ఒకే పీసే కటింగ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు హుక్స్ పట్టి అయితే ఎక్కడ వేసుకుంటారో దానికన్నా 2 ఇంచెస్ లెంత్ అయితే ఎక్స్ట్రా చేసుకోండి. ఇంక వెడల్పు అయితే 3 ఇంచెస్ చేసుకోవాల్సి ఉంటుంది, చెప్పాను కదా. ఈ హుక్స్ పట్టికి కూడా ఇటు సైడ్ వేయాలో అటు సైడ్ అయితే కనుక మన పైన సైడ్ పెట్టేసుకొని ఇట్లా స్టిచ్ చేసేసుకోండి. సింగిల్ లేయర్ చేసుకున్న తర్వాత ఇట్లా లోపల సైడ్కి అయితే డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ కూడా లోపల ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి, చాలా ఫినిషింగ్గా ఉంటుంది. అంతే అండి హుక్స్ పట్టి కాజా పట్టి. మీరు ఎలా వేస్తారు, మీరు కూడా ఇలా వేస్తారా లేకుంటే వేరే విధంగా వేస్తారా? ఇలా వేయాలి అనుకుంటే దీన్ని చూసి అయితే ఫాలో అయిపోండి, ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఫినిషింగ్గా ఉంటుంది నీట్గా. నేను స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను కదా, అందులో నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఇలా ఈ వీడియో అయితే చేశాను. ఇంకా ఎవరైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము, ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు మీరు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.